కాలుష్యాన్ని అరికట్టడంలో మనకు చాలా వరకు కూడా పెట్రోల్ సేఫ్ అవుతుంది, మనకు చాలా తక్కువ. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది చాలా ముఖ్యము, ఎందుకంటే చాలా కాలుష్యానికి గురి చేస్తే దానివల్ల మొత్తం ఎంతమంది ఉన్నాయి చిన్నీలు పాసిబిలిటీస్ అందుకే దీనికి సంబంధం సంబంధం లేదు. ఈ 2 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ లోపల 2 సెప్టెంబర్కి వెళ్ళి 2 అక్టోబర్ లోపల ఎవరైతే 200 రూపాయలు అవన్నీ ఇందులో వజ్రా ఎలక్ట్రానిక్ ఈ వెహికల్స్ సోదరుడు అంటే ఒక విధంగా నిరుద్యోగ యువకుడు తాను ఉపాధి పొందడంలో మార్గంగా ఏదైతున్నదో అంటే ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి యొక్క అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్తో ఏదైతున్నదో పొల్యూషన్ పెరిగిపోతున్నది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక భావంతో ఈ ఎలక్ట్రానిక్ ఈ వెహికల్సే ఇవాళ మనకు వాడకంలోకి రావటమే కాదు పెరిగిపోతుంది. అంటే ఆర్టీసీ బస్సెస్ కూడా ఏదైతున్నదో అంటే గతంలో ఉన్నటువంటి ఒక డీజిల్ వెహికల్స్ స్థానే ఎలక్ట్రానిక్ ఈ వెహికల్స్ను వినియోగంలోకి తేవడం జరిగింది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పొల్యూషన్ను మనం ఏ విధంగా నివారించగలుగుతాం. రాబోయే కాలం లోపల సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలలో ప్రధానమైన ఒక సమస్య పొల్యూషన్ చెప్పక తప్పదంటుండే. ఇలా పొల్యూషన్ ఇదొక మార్గం. ఇది మన ఎగ్జాస్ట్ ఏదైతుందో ఈ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ నుంచి ఎగ్జాస్ట్ ఏదైతుందో మనకు విషవాయువులు వాతావరణంలో కలయికతోని మనకు తెలియకుంటేనే ఏదైతుందో దాని దుష్పరిణామాలు మన మీద పడుతున్నాయి చెప్పండి. అట్లాగే ఈ వెహికల్స్ వాహనాలు ఏదైతుందో డీజిల్ ఫైబర్ వాహనాలను కూడా తగ్గించి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపాలి అనేటువంటి ఒక భావన కూడా సమాజంలో వచ్చింది. ఇలా భార్గవ్ ఏదైతుందో ఇంత చిన్న వయసులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జగిత్యాలో పెట్టిండు అని అంటే నేను ఆశ్చర్యపోయినా. వాస్తవంగా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని హైదరాబాద్, బెంగళూరు పెద్ద పెద్ద పట్టణాల్లో వాటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భార్గవ్ ఏదైతుందో ఇవాళ ఈ వచ్చిన 2 వీలర్ వెహికల్స్ ఏదైతున్నదో ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయబడే విధంగా అంటే ఇక్కడ దాన్ని మన పన్ను కూడా ఏదైతుందో ఇతర ప్రాంతాలతో చూస్తుంటే తక్కువ వస్తుంది, మన ఆర్థిక భారం తక్కువ పడుతుంది. కనుక మార్కెట్టే పెంపొందించుకోవాలనేటువంటి ఆలోచనతో మార్కెట్ ప్రచారంలో భాగంగా అన్నట్టు దాన్ని ఈ లక్కీ డ్రాను దసరా విజయదశమి సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయటము నేను సోదరుడు భార్గవను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ విజయదశమి మనందరి జీవితాలలో అంటే ఏ విధంగానైతే చెడుపై మంచి విజయం సాధించడాన్ని ఏదైతుందో మనం విజయదశమి పేర్కొంటాం భావిస్తామని చెప్పండి. ఈ దసరా విజయదశమి మీకు జీవితంలో వెలుగులు నింపాలి, అంత విజయం సమకూర్చాలని చెప్పని ఆ క్షమి దెంపి ఆత్మని ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇవాళ ఈ విజయదశమి దినాన్ని పురస్కరించుకొని ఈ లక్కీ డ్రా తీసుకున్న భారత మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇందులో పాల్గొంటున్నటువంటి ఒక భాగస్వాములు మీకు విజయం చేకూర్చాలి. ఇవాళ మీకు ఏదైతుందో ఈ లక్కీ డ్రాతో ఎవరో ఒకరికి ఆ వెహికల్ వస్తుంది కావచ్చు కాక, కానీ ఏదైతుందో ఆ లక్కీ డ్రా వెహికల్ అనే కాదు ఇతరత్రా మీ జీవితం లోపల మీరు చేపట్టబోయే కార్యక్రమాలన్నీ విజయాలు మీకు చేకూర్చి మన భగవంతుడిని ఆశీర్వదించాలని చెప్పని నేను కోరుకుంటూ అందరూ కూర్చోవాలి. మీరు అంతా అటు నిల్చోండి, అటు నిల్చోండి.
ఎంత నెంబర్ 397 ఉన్నారా? వెలుపుల దీపాల 709326 చార్లిస్ కొడుకు కదా? కంగ్రాట్స్. మరి ఇంకే నుండి దూరం చూస్తాను ఏంటి? నాకు మా వైఫ్కు పేరు మీద ఈ డ్రా రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో గవర్నమెంట్ కూడా అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్రమోట్ చేయడం చాలా ఆవశ్యకత ఎంతైనా కానీ ఈ యొక్క పండుగ రోజు మాకు అవకాశము గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మాకు ఒక లక్కీ డ్రా లభించడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ విజయదశమి యొక్క శుభాకాంక్షలు. అయితే మనం ఫస్ట్ నుంచి ఒకటే ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పినాం. కాకపోతే ఇప్పుడు మనం దానికి తోడుగా ఇంకొక 9 మొత్తం 10 గిఫ్ట్లు ఇస్తున్నాం. 830 ఇదేం ప్రైస్? ఇది ఎలక్ట్రిక్ కెటిల్. థర్డ్ ప్రైజ్ స్మార్ట్ వాచ్ 196. ఒకటి నెంబర్ చెప్పండి. నెంబర్ ఎంతరా? 718. 896. వెంబట్ల కోలాపూర్. ముఖాలు మంచి కలిసి 690. फोटो में मेरा टी-शर्ट है 770. नेक बैंड 9th प्राइज नेक बैंड 807. 546 ఉన్నారా? లంబాడ సోదరుడికి ఎందుకు బాయ్